హలో ఫ్రెండ్స్, అండా కీమా ఈరోజు స్పెషల్. వాటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఎగ్స్ 10 తీసుకున్నానండి నేను, టమోటా 3, ఆనియన్స్ 5 తీసుకున్నాను. ఆకుకూర అండి, మెంతాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇది ఎగ్ మసాలా అండి. ఉప్పు, కారం, బిర్యానీ దినుసులు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. స్మెల్ కోసం వేస్తాను, టేస్టీ కోసం వేస్తాను. పసుపు, ధనియాల పొడి. కుక్కర్లో ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ బాయిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వస్తానే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి కొంచెం హీట్ అయితేనే ఆయిల్ వేసేసుకోవాలి. 1 కప్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కుతానే ముందు ఇవి చెక్క, లవంగాలు, పువ్వు ఇవి వేసేయాల. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. ఆయిల్ వేడైతేనే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అండా కీమా కదండి చేసేది, అందుకు సన్నగా ఉండాలి ఆనియన్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ బ్రౌన్ కలర్గా రావాలండి, పచ్చివాసన పోవాలా. మనకి ఫాస్ట్గా బ్రౌన్ కలర్ రావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనము టమోటాలు కట్ చేసుకున్నామండి. ఈలోపు మనం ఈ 3 టమోటాలు కట్ చేసేసుకున్నాము. ఫ్రై అయిన ఆనియన్స్లో మెంతాకు వేసుకోవాలండి. మెంతాకు ఫ్రై అయితేనే పచ్చివాసన పోతానే పుదీనా వేసుకోవాలి. మెంతాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టమోటాస్ వేసేసుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. టమోటాస్ పచ్చివాసన పోయి మగ్గిపోవాలండి. మెత్తగా అయిపోతానే మనము ఎగ్ కీమాను వేసేసేయాలి. ఎట్లా చూపిస్తారు కూడా ఎట్లా అని. ఎగ్గును ఇలా తీసుకొని తుడుంబట్టి తీసుకొని ఇలా తుడుముకోవాలండి. ఇట్లా తుడుముకోవాలి. ఇట్లా తుడుముకుంటే ఇట్లా ఎల్లో, వైట్, సన్నగా బాగా కలర్ఫుల్గా ఉంది కదండి. వీటిని కీమా అంటారండి. మనం మామూలుగా మటను, చికెను ఇలా కాకుండా ఎగ్గుతో కూడా వెరైటీగా ఇలా చేసుకోవచ్చండి. టమోటా మగ్గిపోయాయండి. పసుపు, కారం, ఇప్పుడు ఉప్పు, ఎగ్ మసాలా అండి ఇది, ధనియాల పొడి, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ కీమాను వేసేసేయాలండి. మసాలా దినుసులు ఫ్రై అయిపోయాయి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఎగ్ కీమా అండ్ గుడ్డు కీమా అన్నీ ఇవే అండి. 3 కలిపితే ఒకటే ఐటమ్ అన్నమాట. మీకు సరిపడినంత కారము, ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి. నేను చెప్పాననేసి అలాగే ఉండొద్దండి. మళ్ళీ తక్కువ వస్తే నన్ను తిట్టుకునేరు మీరు. మనకి గ్రేవీ రావడానికి కొన్ని వాటర్ వేసుకోవాలండి, చిన్న గ్లాస్ అంతే. ఇట్లా ఉడుకుతున్నప్పుడు పుదీనా వేసుకోవాలండి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయడమే అండి. ఇలా మూత పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇట్లా పైకి ఆయిల్ కొంచెం లైట్గా తేలాలి. ఇక్కడ తేలింది చూడండి. ఎల్లో ఉంటుంది కాబట్టి ఈ నురుగు అనేది కామన్ అండి. మరి ఏంటో నురుగు వచ్చిందనేసి మీరు కంగారు పడొద్దు. ఇంతే ఫ్రెండ్స్, ఎగ్ కీమా, అండా కీమా, గుడ్డు కీమా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.